రాను రాను గవర్నమెంట్ కూడా పెన్షనర్స్ హక్కులను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదో గవర్నమెంట్ లాస్ ఉందని వాళ్ళు చేసే కార్యక్రమాలకు మనం ఇంట్లో పెట్టేసి అన్ని హరించేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని మళ్ళీ మనను గుర్తించుకోవడము జరుగుతున్నది. మీకు తెలుసు మన సంఘము ఆర్మూరు ఎంత మంచి పటిష్ట స్థితిలో ఉంది. మనకు మొత్తము స్టేట్ లోపల కూడా మనకు మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుకు కారణము మనం చేసేటువంటి మన కార్యవర్గము చేస్తున్నటువంటి సేవలు. కాబట్టి మనము ఈ విధంగా జరుపుకోవడం అంటే చాలా చోట్ల ఇది ఉండదు. కానీ సిబిపి ఆపడం గురించి, సిబిపి అంటే కంప్లీషన్ 135 నెలలకు ఆపాలి. ప్రభుత్వం ఇంట్రెస్ట్తో పాటు ముట్టిపోతున్నది. మళ్ళీ ప్రభుత్వం కోర్టు వేసింది, వ్యతిరేకంగా రావచ్చు, రేపు తీర్పు ఉన్నది. అందుకనే మనం కూడా కోర్టు వేసినాం సంఘ పక్షాలు నిన్న. మరి ఆ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మీరు విడ్రా చేసుకోండి, ఒక జీవో ఇవ్వండి, 135 నెలల తర్వాత అందరికీ కట్ చేయడం ఆపేయాలి, ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని. కాకపోతే ఒక హెచ్చరిక కూడా చేసినాం. జనవరి 21 నాడు, ఇప్పుడు వచ్చే జనవరి 21 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్కులో ఎక్కడైతే ధర్నా చౌకులో అక్కడ ఒకరోజు ధర్నా పిలిపివ్వడం కూడా జరిగింది. ఇంకా టైం బాగుందని నేను చెప్పలే, ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పడం జరుగుతున్నది. ఏదేమైనా మిత్రులారా, పెన్షనర్లకు సరి అయినటువంటి రీతిలో రావాల్సినవి ఇవ్వకుంటే అదే గతి మీకు కూడా పడుతుంది అని తప్పకుండా నేను ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే పెన్షనర్లు అంటే మీరు చిన్నగా అనుకోకండి. ఈ రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది విశ్రాంత ఉద్యోగులు, వారి సంతానం, వారి పిల్లలు, వారి పిల్లలకు పిల్లలు, కొందరికైతే మనవలకు మనవరాళ్ళకు కూడా పిల్లలైన ఉన్నారు. ఎంతమంది ఒకటి ఉంటారు ఆలోచించాలి. తప్పకుండా అనుకున్న పని సాధిస్తాం. కాబట్టి ప్రభుత్వాన్ని వేదిక నుంచి కొందరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పెన్షన్ అనే విధానాన్ని ఆ మహానుభావుడు మన కోసం ఫైట్ చేసి రావడం జరిగింది. అదేం భిక్ష కాదు, తప్పని కూడా కాదు, ఎవరో దయాదాక్షిణ్యం కాదు. కొందరు అనుకుంటారు ఒక మహానుభావుడు, ఒక ముఖ్యమంత్రి పెన్షన్ అన్నది ఏం చేయాలా, ఆ పెన్షన్ ఇచ్చితే దండుకున్నది అని ఆపేసిండు, ఏం అనుభవించుడు మనందరికీ తెలుసు. తర్వాత గత దిగిపోయాడు. మరి ఇప్పుడు కూడా నేను ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వాలు